జిల్లాలో సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరిగినట్లు ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఆన్లైన్లో బెదిరింపులకు దిగటం, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రజలను బెదిరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో సామర్లకోట, కాకినాడ ప్రాంతాల్లో సుమారు 50 మంది బాధితులు ఉన్నారని వెల్లడించారు. 48 అకౌంట్లలో సుమారు 9 కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని స్పష్టం చేశారు. సామర్లకోటలో అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. కొద్ది రోజులు గోవాలో ఒక కసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేసాం. ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది. మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. ఇవాళ అరెస్ట్ చూపిస్తాము. అట్లనే ఒక 50 కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కిట్లలో నుంచి 8,80,00,000 వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ 2-3 మంత్స్ లోనే. వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్ లో విక్టిమ్స్ ఉన్నారు. వీటికి వాళ్ళందరూ అక్కడ సైబర్ ఫ్రాడ్ జరిగి